ఇంటికి యజమాని భర్త. సరే, ఆ రోజు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇంటికి యజమాని భర్తే గనుక యజమానిలా జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కూర్చోండి, భార్యకు లొంగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి నిలబడండి అని అంటే, ఏమిటండి, మందిరంలో 100 మంది భర్తలు ఉంటే 99 మంది లేచి నిలబడ్డారు. మేము భార్య ఏం చెప్తే అది చేస్తాం, లేకపోతే మా భార్య ఇల్లు పీకి సరే అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పందిరేస్తారు మీరు. కానీ గొప్ప విషయం ఏమిటంటే, ఒకడు మాత్రం అలాగే దర్జాగా కూర్చుని ఉన్నాడు, కాముగా దర్జాగా కూర్చున్నాడు. పాస్టర్కి చాలా సంతోషం అనిపించింది. పోన్లే, కనీసం ఒక్కడన్నా భార్య మాటకు లోబడకుండా కూర్చోగలిగిన వాడు ఒకడు ఉన్నాడని చెప్పి సంతోషంగా అతన్ని పిలిచి, రండి ఈ 99 మందికి చెప్పండి ఏ విధంగా భర్తగా జీవించాలో మీరు చెప్పండి, ఇంటికి యజమానిగా జీవించాలో చెప్పండి అని అంటే, అతను మైక్ పట్టుకుని చెప్తున్నాడు, భార్యకు లోబడే వాళ్ళందరూ లేచి నిలబడమంటే అందరూ లేచి నిలబడ్డారు. నేను లేచి నిలబడాలని అనుకున్నాను, కానీ నా భార్య కళ్ళతో ఏమందట, కళ్ళతో అందంట, అంతే కూర్చున్నాను నేను. అంటే ఈయన ఎవరో తెలుసా మీకు? కెప్టెన్. ఎవరైనా కెప్టెన్ అండి. ఎవరికి చెప్పండి? భార్యకు లొంగిపోయే, భార్యకు లోబడిపోయే వీళ్ళందరికీ ఈయనెవరు? అదనమాట. మా సహోదరులు దయచేసి వినండి. బైబిల్ ప్రకారము భర్త ఇంటికి యజమాని. సంఘమునకు క్రీస్తు శిరస్సు ఎలాగో స్త్రీకి భర్త శిరస్సు. ఏ ఇంటిలో అయితే భర్తగా జీవిస్తూ ఇంటికి యజమానిగా జీవిస్తాడో ఆ ఇల్లు నిలబడుతుంది. ఏ ఇంట్లో అయితే భార్య పెత్తనం చేస్తూ భార్య మాటే చెల్లుబాటు కావాలి, తను చెప్పిందే జరగాలి, ఒకవేళ తను చెప్పింది కాకుండా భర్త చెప్పిన మాట జరగాలి అనేటటువంటి ఆలోచన ఏమాత్రం అంగీకరించకుండా తన చెప్పు చేతల్లోనే, తన పెత్తనంలోనే, తన మాట ప్రకారమే ఇల్లంతా నడవాలి అని భర్తను, బిడ్డలను, ఇల్లంతటినీ కూడా ఏ భార్య గుప్పెట్లో పెట్టుకుంటుందో ఆ భార్య దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఇంటిని నడిపిస్తుంది. ఆ ఇల్లు నిలబడే ప్రసక్తి లేనే లేదు. భర్త త్రాగుబోతు కావచ్చు, భర్త తిరుగుబోతు కావచ్చు, సంపాదించిందంత తగలేస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో భార్య కొన్ని జాగ్రత్తలు తీసుకొని బిడ్డలను కాపాడుకునే ప్రక్రియలో ఆత్మీయంగా జీవిస్తూ ప్రార్థనతో తన కుటుంబాన్ని భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే అది వేరే విషయం. అది వేరే విషయం. నా మాటే చెల్లుబాటు కావాలి, నేను చెప్పిందే ఇంట్లో జరగాలి. నా భర్త కావచ్చు, అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పింది జరగకపోయినా, నేను అనుకున్నది జరగకపోయినా అరిచేస్తాను, కేకలేసేస్తాను, ఇల్లు పీకేస్తాను, పందిరేస్తాను అనే ఆడది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. ఆ ఇల్లు నిలబడదు. ఈ మాట మీలో కొంతమందికి కష్టం కావచ్చు, కానీ అది ఖచ్చితమైనటువంటి వాక్యం.